శివాజగురవే నమః. విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు. కృత్తికా నక్షత్ర 3 పాదములు, రోహిణి నక్షత్ర 4 పాదములు, మృగశిర నక్షత్ర 2 పాదములు కలిపితే వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. ఈ రాశి వారికి విశ్వావసునామ సంవత్సర గ్రహచారము చూసినట్లయితే గురువు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాలలో శని మార్చి 29 నుండి లాభస్థానమగు 11వ స్థానంలో, రాహువు దశమమున, కేతువు 4వ స్థానమున సంచరిస్తున్నారు. వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరము ఉగాది నుండి పట్టిందల్లా బంగారమా అనున్నట్లుగా ఉంటుంది. ఈ రాశి వారికి గురుబలము ఉండడంతో ఈ సంవత్సరము అద్భుతముగా ఉండబోతుంది. శని లాభస్థానంలో ఉండడం వలన సత్ఫలితాలు అందుతాయి. వృషభ రాశి జాతకులకు ఇంట్లో అటు బయట కూడా గౌరవం అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధములుగా యోగదాయకముగా ఉంటుంది. ఈ రాశి వారికి గురు శనులు అనుకూలత వల్ల అన్ని విషయాలలో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగాలలో గణనీయమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుంది. సంతాన యోగము, సంతాన వృద్ధి ఉంటుంది. చాలా కాలముగా ఆలస్యమవుతున్నటువంటి పనులు ఈ సంవత్సరము పూర్తవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. పాత బాకీలు వసూలవుతాయి. తలచినటువంటి కార్యములన్నీ కూడా నెరవేరుతాయి. వృత్తి వ్యాపారములలో మంచి లాభాలు వస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. సకాలములో పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమములు చేపడతారు. సంఘములో గౌరవము, పలుకుబడి, ధనలాభము, విలువైన వస్తువులు కొనుట, స్థిరాస్తులు అభివృద్ధి చేయుట, అన్ని రంగముల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక విద్యార్థులకు పరీక్షలలో పాస్ అగుట, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుట జరుగుతుంది. పెద్ద పెద్ద చదువులు చదువుటకు అవకాశములు ఏర్పడతాయి. విద్యాభివృద్ధి కలుగుతుంది. గుర్తింపు కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ప్రమోషన్లు వస్తాయి. తాత్కాలికంగా పనిచేసే వారికి ఉద్యోగము పర్మనెంట్ అవడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది. అలాగే ధనాదాయము కూడా బాగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి లాభం వస్తుంది. రుణములు కూడా తీర్చుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఈ సంవత్సరము కనిపిస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలకు కోరుకున్న లక్షణములు గల భర్తతో వివాహము జరుగుతుంది. గృహములో శుభకార్యములు జరుగుతాయి. ఉన్నత చదువులు చదువుట, ఉద్యోగములు చేయుట జరుగుతుంది. ధనాదాయం కూడా బాగుంటుంది. గృహావసర వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనట కూడా జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. చివరగా ఈ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి కాలము. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉండడంతో ఆదాయ ఖర్చులను సమతుల్యము చేసుకోవడము అవసరము. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా మంచిది. వృత్తి వ్యాపార రంగంలో పురోగతి ఉండేందుకు కృషి చేయాలి. ఈ రాశివారు రాహుకేతు దోష నివారణకు పూజలు, దానము చేసుకోవాలి. ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించుట, పూజించుట చాలా మంచిది. మరిన్ని ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు సంబంధిత విషయాలకు శాస్త్రి టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శుభం భూయాత్.